కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలకు సంబంధించి ప్రక్షాళన మొదలుపెట్టింది. అయితే గతంలో కొన్ని ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని చేయకుండా ఈసారి కొత్తగా మార్పులను తీసుకొచ్చే విధంగా అన్నప్రసాదాల దగ్గర నుంచి అలాగే స్వామివారికి చెందినటువంటి ప్రసాదాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే శుచి శుభ్రతకు సంబంధించి పెద్దపీట వేయాలి, భక్తులకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదు, వచ్చిన ప్రతి భక్తుడికి అన్ని సదుపాయాలు సౌకర్యాలు అందచేయాలని చెప్పేసి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే స్పెషల్ టీంని అక్కడ పెట్టి కొత్త అధికారులను కూడా నియమించింది. దానికి సంబంధించి కూడా కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది. అయితే తాజాగా స్వామివారి దర్శనానికి సంబంధించి అలాగే ప్రసాదాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ కీలక నిర్ణయాలు ఏంటంటే లడ్డూ ప్రసాదానికి సంబంధించి కేవలం ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఒక లడ్డు మాత్రం ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది కూడా నెలలో ఒకసారి మాత్రమే అంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. లడ్డూలు ఇక రెండే. శ్రీవారి ప్రసాదంపై టీటీడీ వివాదాస్పద నిర్ణయం. కొత్త వివాదం గురువారం నుంచి అమల్లోకి. గతంలో కోరినన్ని లడ్డూలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలాంటి వెసులుబాటు లేకుండా చేసింది టీటీడీ. తిరుమల శ్రీవారి లడ్డు అంటే భక్తులకు ఎంతో సెంటిమెంట్. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలం అంటూ భావించే వారికి ఈ లడ్డూ ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వామి అనుగ్రహం లభిస్తుందని వారు ప్రగాఢ విశ్వాసం. అందుకే తిరుమల వచ్చేవారు 10 నుంచి 20 లడ్డూలను తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్లిన వీటిని ఆఫీసుల్లో ఇంటి చుట్టుపక్కల వారికి భక్తి ప్రవర్తనతో పంచిపెట్టడం అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. ఇంత విశిష్టత కలిగిన శ్రీవారి లడ్డూపై తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ఆంక్షలు విధిస్తూ కోతలు పెట్టింది. ఉచితంగా ఇచ్చే లడ్డూకు అదనంగా కేవలం 2 మాత్రమే విక్రయించాలని చెప్పేసి నిర్ణయించింది. పైగా ఆధార్ కార్డు ఉంటేనే అంటూ మెలికపెట్టింది. దీనిని గురువారం నుంచి అమల్లోకి చేస్తోంది. గతంలో కోరినన్ని లడ్డూలు ఇచ్చేవారని ఇప్పుడు కొత్తగా ఉచిత లడ్డూతో పాటు కేవలం 2 అదనపు లడ్డూలనే పరిమితం చేయడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం దళారీ వ్యవస్థను అరికట్టేందుకు భక్తులు కోరినన్ని లడ్డూలు ఇస్తే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్ణయం దళారీ వ్యవస్థను పెంచి పోషించేలా ఉందని చెప్పేసి విమర్శిస్తున్నారు. కాగా ఈ విషయంపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ దళారులను అరికట్టేందుకు ఆధార్తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంటే గతంలో వెళ్ళిన ప్రతి భక్తుడికి ఒక లడ్డూని ఉచితంగా ఇచ్చేవాళ్ళు. ఉచితంగా ఇచ్చిన లడ్డు కాకుండా మనం డబ్బులు పెట్టి ఎన్ని లడ్డులైనా అక్కడ కొనుక్కోవచ్చు. ప్రసాదానికి సంబంధించి ఒక లడ్డూకి సంబంధించి 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. సో మనం ఎంత డబ్బులు ఇస్తే అన్ని లడ్డులు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏం చేసింది, అక్కడ దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది, దానివల్ల భక్తులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆలోచన ప్రభుత్వం టీటీడీ ఇప్పుడు కొత్తగా ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఒక ఆధార్ కార్డు విధానాన్ని తీసుకొచ్చింది. ఆధార్కి సంబంధించి వాళ్ళ నెంబర్ అక్కడ ఎంటర్ చేసుకుంటారు. ఆ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఫ్రీగా ఇచ్చే లడ్డూతో పాటు ఇంకో 2 లడ్డూలను అదనంగా ఇస్తారు. అంటే కేవలం 3 లడ్లు మాత్రమే వస్తాయి ఇంక వెళ్ళిన ప్రతి భక్తుడికి. గతంలో మాత్రం ఇలాంటి ప్రక్రియ లేదు. గతంలో మాత్రం ఇలాంటి లేకుండా ఎవరికి ఎన్ని కావాలో అలా తీసుకొచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే నెలలో ఒకసారి మాత్రమే లడ్డూల్ని ప్రొవైడ్ చేయనున్నారు. అంటే ఒక నెలలో ఒక భక్తుడు ఒక నెలలో ఒకసారి వెళ్తే ఒకసారి మాత్రమే ప్రసాదాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళినా కూడా ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఆల్రెడీ ఈ నెలలో మీరు విజిట్ చేశారు, మీకు ప్రసాదం అందింది, మళ్ళీ ఈ నెలలో ఇవ్వడానికి కుదరదంటూ కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే నెక్స్ట్ మంత్లోనే మళ్ళీ వాళ్ళు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. స్వామివారి దర్శనానికైనా సరే ఈ లడ్డులకు సంబంధించి అయినా కూడా చాలా పవిత్రత ఉంటుంది. వాళ్ళు దీన్ని ఒక మంచి ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. సో దీన్ని కోతలు పెట్టడం అనేది కొంతవరకు ఇబ్బందికరమైన అప్పటికీ కూడా ప్రజలకు సంబంధించి ప్రసాదాన్నైనా కనీసం వాళ్ళు కావాల్సినంత తీసుకునేంత కొనుక్కునేంత పరిమితులు పెంచితే బాగుండేదిగా భక్తులు చెప్తున్నారు. అయితే భక్తులందరూ భావిస్తున్నటువంటి ఏంటంటే ఈ అంశాన్ని, అంటే ఈ లడ్డూలకు సంబంధించిన వారిని కొంచెం ఎక్స్టెండ్ చేయాలని, వాళ్ళకి నచ్చినన్ని లడ్డూలు తీసుకునే విధంగా టీటీడీ చర్యలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. మరి దీనికి సంబంధించి ఏమైనా మార్పులు చేస్తుందా లేదనేది మాత్రం చూడాలి. కానీ ఇప్పటికైతే మాత్రము టీటీడీకి సంబంధించి కేవలం 2 లడ్డూలు మాత్రమే ఇస్తారు. అంటే ఫ్రీగా ఇచ్చే లడ్డు కాకుండా ఇంకా కేవలం 2 లడ్డూలు మాత్రమే ఇస్తామని చెప్పేసి టీటీడీ కొత్త స్కీమ్ను అమల్లోకి తీసుకొచ్చింది. అది ఈ రోజు నుంచి అమలు కానుంది.